మరి కళ్ళుండి కూడా గ్రుడ్డివారు ఉన్నారండి. మరి జ్ఞానముండి కూడా అవిధేయులు ఉన్నారు. ఎందుకు అనంటే దేవుని మాటలో ఉన్న సత్యాన్ని, వెలుగును గ్రహించలేనటువంటి వారు చీకటిలోనే, అంధకారంలోనే జీవిస్తూ ఉన్నారు. మనకైతే అలా కాదు. ఆయన వెలుగును, ఆయన సత్యాన్ని నిత్యము కూడా మనకు కనపరుస్తూ ఉన్నాడు మన ప్రభు. కనుక ఆయన వెలుగును చూస్తూ కూడా, ఆయన సత్యాన్ని ఎరుగుతూ కూడా, ఆయన మాటలను వింటూ కూడా ఇంకా అంధత్వంలోనే, గ్రుడ్డితనముతోనే, అవిధేయతతోనే, అజ్ఞానముతోనే మనం నడిచినట్లయితే దేవుడు ఎంతో మనల్ని బట్టి దుఃఖించేవాడై ఉన్నాడు. ఇంకా కిందకు వస్తూ ఏమన్నాడంటే, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. ఈ దినాన దేవుని సన్నిధికి ఆతురముగా, ఆసక్తితో వచ్చేవాళ్ళు ఎవరు అనంటే వెలుగు చేత నడిపించబడేటటువంటి వారు, సత్యమును అనుసరించి నడిచేటటువంటి వారు. ఖచ్చితంగా సమయపాలన, క్రమముతో కూడినటువంటి విశ్వాసం